A is thrice as efficient as B. A started working and after 4 days he was replaced by B. B then worked for 15 days and left. If A and B together finished 75% after total work, in how many days B alone can finish the whole work? మనకి ఇక్కడ ఎఫిషియన్సీ చూసుకుంటే ఏ అనేది కంప్లీట్ చేయడానికి ఎక్స్ డేస్ పడుతుంది. బీకి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి మనకి 3x డేస్ పడుతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చేసి ఇక్కడ ఏకేమో 3 అంటే 3 ఎఫిషియన్సీ ఎక్కువ పెట్టాడు, బి తక్కువ పెట్టాడు. టైం వచ్చేసి ఇక్కడ ఎక్స్ 3x అంటే ఏ కంప్లీట్ చేయడానికి ఎక్స్ డేస్ పడుతుంది, బి కంప్లీట్ చేయడానికి 3x డేస్ పడుతుంది. అప్పుడు ఏకి కంప్లీట్ నెక్స్ట్ డేస్ అంటే 4 డేసే కదా. అంటే ఇప్పుడు 4/x డేస్ ప్లస్ బీకి 3/15 డేస్. బి ఎంత బి 15 డేస్ చేశాడుగా విడివిడిగా. ఏనేమో 4 డేస్ చేశాడు, టైము ఎక్స్ డేస్ పట్టింది. బి ఏమో 15 డేస్ చేశాడు, 3x పట్టింది. ఎంత టోటల్ ఇద్దరు కలిపితే ఎంత? వీళ్ళిద్దరు కలిపి మనకి 75% కంప్లీట్ చేశారు బోత్. 3/4 4/x ప్లస్ 5/x ఈజ్ ఈక్వల్ టు 3/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 9/x is equal to 3/4. x is equal to 12 days. ఎక్స్కి 12 డేస్ టైం తీసుకున్నాడు ఎవరు? ఏ కంప్లీట్ ఎక్స్ డేస్ అంటే అతనికి 12 డేస్ పట్టింది. బి ఒక్కడే చేయాలి అంటే 3 × x కదా. ఎక్స్ అంటే 12 డేస్, 36 డేస్ పట్టింది. బి ఒక్కడే చేయడానికి 36 డేస్ పట్టింది. ఇవి టైం తీసుకున్నాం. దీన్ని ఇలా ఇంకోలాగా చేయాలి అంటే ఎఫిషియన్సీతో చేయాలి. ఇప్పుడు ఏకి 3 ఎఫిషియన్సీ ఎంత? బి కంటే 3 టైమ్స్ ఎక్కువ తీసుకున్నాడు కదా. అప్పుడు ఎఫిషియన్సీ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఏకి బి కంటే 3 టైమ్స్ కదా. 3 × 4 12 డేస్. అలాగే ఎఫిషియన్సీ ఇంటూ బీకి ఎంత? 1 × 15 డేస్. ఇది బి. ఈ రెండు యాడ్ చేస్తే 27 డేస్. ఇద్దరు కలిపి చేశారు కదా. ఇద్దరు కలిపి 75% వర్క్ చేశారు. ఇక్కడ ఇద్దరు కలిపి 75% వర్క్ చేస్తే ఎఫిషియన్సీ త్రీ బై ఫోర్. బి ఒక్కడే చేసి ఎఫిషియన్సీ, ఇది వర్క్ కాదు ఎఫిషియన్సీ డేస్ అవుతుంది. బి ఒక్కడే వచ్చేసి 36 డేస్ పడుతుంది. ఇది అర్థమైతే ఇది చేసుకోండి, ఇది అర్థమైతే ఇది చేసుకోండి. అంటే బి 36 చేస్తే ఏ ఎంత చేస్తాడు? 12 డేస్ చేస్తాడు. 12 × 3 36. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.